హాయ్ అండి. నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఈ వీడియోలో ఇంట్లోనే తక్కువ టైంలో క్విక్‌గా పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ పన్నీర్ కర్రీ అన్నంలోనైనా, రోటీ, చపాతీలోకైనా సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్‌ని చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి బటర్‌ని యాడ్ చేసి, బటర్ కరిగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్‌ని, కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసి స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 1 నిమిషం పాటు వేయించుకుంటున్నాను. ఈ పన్నీర్ పీసెస్ బాగా ఫ్రై అయిన తరువాత ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్‌లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి 2 ఇంచి దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు వేసి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్‌ని యాడ్ చేసుకొని కొంచెం వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసి కొంచెం వేగిన తరువాత 2 టమాటాలను పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. వీటిని 1 నిమిషం పాటు వేయించుకున్న తరువాత ఇందులో గ్రీన్ పీస్ బఠానీని వేసి కలుపుకొని అలాగే 2 స్పూన్స్ పెరుగు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీరా పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసి ఆయిల్ సెపరేట్ అయినాక ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్‌ను వేసి 1 కప్పు వరకు వాటర్‌ని యాడ్ చేసి 1 నిమిషం కుక్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులో 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఈ పన్నీర్ కర్రీ రెడీ అయిందండి. ఈ పన్నీర్ కర్రీని అన్నంతో పాటు రోటీ, చపాతీతో సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. నేను చూపించిన ప్రాసెస్‌లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.